సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం గంట సింబల్ నొక్కండి. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు మెంతికూర టమాటా ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందు ఒక బౌల్ తీసుకొని అందులో బౌల్ వేడెక్కిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు అండి, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసుకొని వేగనివ్వాలి. ఇది వేగిన తర్వాత ఒక ఆనియన్, ఒక 3 పచ్చిమిర్చి తీసుకొని చిన్న కట్ చేసుకొని వేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇవి వేగాయి కదండి, మనం ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి. ఇలా వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోవాలి. ఇది వేగిన తర్వాత ఇందులో ఒక చిన్న స్పూన్ పసుపు వేసుకుందామండి. పసుపు వేసుకొని వేగనిద్దాం. ఇలా మొత్తం వేగనివ్వాలి. ఇది వేగిన తర్వాత ఇందులో మనం ఒక 3 టమాటాస్ తీసుకున్నాండి. 3 పెద్దవి ఇలా చిన్న కట్ చేసుకొని వేసేసుకోవాలి. నేను ఫస్ట్ టమాటానే వేసుకుంటున్నానండి. చూడండి, ఈ విధంగా వేసుకొని దీన్ని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ వరకు ఉడకనివ్వాలండి. మూత పెట్టేసుకుందాం. మనం ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాం. చూసేసిద్దామండి. చూడండి, మనకి కొద్దిగా ఉడికాయండి. ఇప్పుడు ఇందులో మనం మెంతి కూరని చిన్న చిన్న కట్ చేసుకొని వాటర్లో నానబెట్టుకొని ఉంచాలండి. ఇప్పుడు మనం అది ఇందులో వేసేసుకుందాం. చూడండి, ఈ విధంగా వాటర్లో నానబెట్టుకుంటే దానికి ఏమైనా మట్టి లాంటివి ఏమైనా ఉంటే పోతాయండి. ఇలా వాష్ చేసుకున్నాక ఇలా వేసేసుకోవాలి. చాలా మంచిదండి ఆరోగ్యానికి మెంతికూర టమాటా. ఇలా వేసేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. మనం మొత్తం మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక దీన్ని ఇంకొక 2 నిమిషాల వరకు ఉడకనివ్వాలి మూత పెట్టుకొని. ఇప్పుడు మనం చూస్తామండి. చూడండి, మనకి ఇవి ఉడికాయి కదండి. ఇప్పుడు మనం ఉప్పు కారం వేసుకుందామండి. ఒక స్పూన్ కారం, కొద్దిగా ధనియాల పొడి వేసుకుందామండి. ధనియాల పొడి, నెక్స్ట్ మనకి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుందాం. చూడండి, మనం అన్నీ వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు మొత్తం కలిసేలాగా కలుపుకుందామండి. చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీగా అయిపోతుంది మనకి కర్రీ. ఇవన్నీ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తం ఇలా కలుపుకోవాలి. దీన్ని ఇంకొక 2 మినిట్స్ వరకు ఉడకనిద్దాం. మూత పెట్టేసుకుందామండి. ఇక ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాం. చూద్దామండి మనం. చూడండి, మనకి కర్రీ ఉడికిపోయిందండి. చాలా ఈజీగా, టేస్టీగా, చాలా బాగుంటుందండి కర్రీ. చాలా హెల్తీ రెసిపీ అండి. తప్పకుండా ట్రై చేయండి. మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.